పవన్ కళ్యాణ్ గెలుపుతో టాలీవుడ్ లో కొత్త ఆశలు చిగురించాయా? తెలుగు ఇండస్ట్రీకి రాబోయే రోజుల్లో ఎంత మంచి జరగబోతోంది? వందల కోట్లతో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలకు ఊరట లభించనుందా? జనసేనాని గెలుపు టాలీవుడ్ కి ఎలాంటి మేలు చేయబోతోంది? సినిమా ఇండస్ట్రీ కష్టాలు తెలిసిన వాడిగా పవన్ ఏం చేయబోతున్నారు? దీనిపైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఏపీలో ఎన్నికల ఫలితాలు తెలుగు ఇండస్ట్రీకి మరింత మేలు చేస్తాయంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ కష్టాలు తెలిసిన పవన్ కళ్యాణ్ ఈ రోజు గెలవడంతో ఇకపై ఇండస్ట్రీకి ఏ సమస్యలు ఉండబోవని అంతా అనుకుంటున్నారు. ముఖ్యంగా కల్కితో పాటు పుష్ప 2, గేమ్ చేంజర్, దేవరా లాంటి సినిమాలకు ఇది ఊరటనిచ్చే విషయం. ఏ ప్రభుత్వం వచ్చినా సినిమా ఇండస్ట్రీతో సన్నిహితంగానే ఉన్నారు. అలాగే ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా సినిమా వాళ్ల సమస్యల్ని మరింత నిశితంగా పరిశీలిస్తుందని నమ్ముతున్నారు అంతా. దానికి ప్రత్యేకంగా కారణాలు కూడా చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు చిరంజీవి అయితే, అక్కడ కొత్త ప్రభుత్వంలో ఇండస్ట్రీ గురించి అణువణువు తెలిసిన పవన్ కళ్యాణ్ ఉన్నారు. పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే సౌలభ్యం నుంచి మొదలు పెడితే బెనిఫిట్ షోస్, ప్రీమియర్స్ ఇలా ప్రతి విషయంలోనూ ప్రభుత్వం నుంచి తమకు మద్దతు లభిస్తుందని కోటి ఆశలతో ఉన్నారు దర్శక నిర్మాతలు. అంతెందుకు, కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జూన్ చివరి వారంలో అమరావతిలోనే ప్లాన్ చేస్తున్నారు అశ్విని దత్. పవన్ కళ్యాణ్ విజయం సినిమా వాళ్లకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అనడంలో సందేహం లేదు. సోషల్ మీడియాలో కురుస్తున్న అభినందనల వెల్లువే దీనికి నిదర్శనం. తమలోంచి ఒకడు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇండస్ట్రీకి ఇకపై మరిన్ని మంచి రోజులు రాబోతున్నాయని కలలు కంటున్నారు నిర్మాతలు. మరి ఆ మార్పు ఎలా ఉండబోతుందో చూడాలిక. పవన్ కళ్యాణ్ గెలిచాక అందరూ కాంగ్రెస్ చెప్తున్నారు, అభినందనల వెల్లువ కురిపిస్తున్నారు. కానీ వాళ్ళందరికంటే ముందే పవన్ తనయుడు అకీరా నందన్ నాన్నకి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. కాకపోతే అది బయటకు రాలేదంతే. 6 నెలల ముందే అకీరా ఇచ్చిన గిఫ్ట్ ని ఇప్పుడు రేణు దేశాయ్ అభిమానులకు చూపించారు. మరి పవన్ కి అకీరా ఇచ్చిన బహుమతి ఏంటి? గత 2 రోజులుగా పవన్ కళ్యాణ్ తో పాటు అకీరా నందన్ పేరు కూడా వైరల్ అవుతుంది. తండ్రి గెలిచాక పక్కనే ఉంటూ దేశ రాష్ట్ర నాయకులను కలుస్తూ ట్రెండింగ్ గా మారిపోయారు అకీరా. తాజాగా నరేంద్ర మోదీని కలిసిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. వీటిలో అకీరా లుక్ ట్రెండ్ అవ్వడమే కాదు, త్వరలోనే ఎంట్రీ ఇస్తారని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. అకీరాకు నటన అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదని ఆ మధ్య బాంబ్ పేల్చారు రేణు దేశాయ్. ప్రస్తుతం మ్యూజిక్ తో పాటు ఫిల్మ్ ప్రొడక్షన్ కోర్స్ పై ఫోకస్ చేస్తున్నారు అకీరా నందన్. ఇదిలా ఉంటే తాజాగా తండ్రి కోసం అకీరా చేసిన ఓ వీడియోను విడుదల చేశారు రేణు దేశాయ్. ఈ వీడియోను స్వయంగా ఎడిట్ చేశారు అకీరా. 6 నెలల కిందే చేసిన ఈ వీడియోను ఇప్పుడు రిలీజ్ చేశారు రేణు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉన్న మాంటేజ్ షార్ట్స్ తీసుకొని అద్భుతంగా ఎడిట్ చేశారు అకీరా నందన్. మధ్య మధ్యలో డైలాగ్స్ కూడా యాడ్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు. తండ్రికి కొడుకు ఇచ్చిన గిఫ్ట్ ఇదే అంటూ రేణు దేశాయ్ పోస్ట్ చేసిన వెంటనే వీడియో వైరల్ అవ్వడం మొదలైంది. అకీరా తీరు, జోరు చూస్తుంటే త్వరలోనే ఇండస్ట్రీకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. వెంకటేష్ పూర్తిగా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఆయన గేమ్ చూశాక ఇదేదో బాగుందే అంటూ మిగిలిన సీనియర్ హీరోల మనసు కూడా అటువైపు వెళుతోంది. సినిమాలు చేసినా థియేటర్స్ కి ఆడియన్స్ వస్తారా రారా అనే డౌట్స్ ఉన్న సమయంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు వెంకటేష్. మరి ఆయన ఏం చేస్తున్నారు? ఇంతకీ వెంకీ ఆడుతున్న సేఫ్ గేమ్ ఏంటి? సంక్రాంతికి వచ్చిన సైంధవ్ తర్వాత వెంకటేష్ నుంచి ఎలాంటి సౌండింగ్ లేదు. నెక్స్ట్ ప్రాజెక్ట్ అనిల్ రావిపూడితో లాక్ అయిన దానిపై ఎలాంటి అప్డేట్ లేదు. కానీ సందడి లేకుండా మరో సంవత్సరానికి సరిపడా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకున్నారు వెంకీ. అందులో అనిల్ సినిమాతో పాటు రానా నాయుడు వెబ్ సిరీస్ కూడా ఉంది. వెంకటేష్ ప్రస్తుతం సేఫ్ గేమ్ ఆడుతున్నారు. థియేటర్స్ కు ఆడియన్స్ రాని ఈ నేపథ్యంలో తెలివైన నిర్ణయం తీసుకుంటున్నారు. సినిమాలు చేయట్లేదని ఎవరూ అనకుండా నచ్చిన దర్శకులతో అప్పుడప్పుడు పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే తనకు F2, F3 లాంటి సినిమాలిచ్చిన అనిల్ రావిపూడితో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేస్తున్నారు. దీని షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లకు అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు వెంకీ. ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసిన రానా నాయుడు సీజన్ 2 షూట్ ముంబైలో జరుగుతుంది. ఇది సెట్స్ పై ఉండగానే సీజన్ 3 కూడా ప్రకటించారు మేకర్స్. ఈ లెక్కన సంక్రాంతి కంటే ముందే రానా నాయుడు 2, సంక్రాంతికి అనిల్ సినిమా, సంక్రాంతి తర్వాత రానా నాయుడు 3తో ట్రీట్ ఇవ్వనున్నారు వెంకీ. ఇండస్ట్రీలో ఎవరిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. ఎవరి టైం ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పడం కష్టం. ఇప్పుడు కూడా ఇదే జరుగుతోంది. శ్రీలీల జోరు కాస్త తగ్గగానే మరో హీరోయిన్ నేనున్నాను అంటూ టాప్ చైర్ వైపు అడుగులు వేస్తున్నారు. విశ్వక్సేన్ టు విజయ్ వరకు నటిస్తూ సైలెంట్ కిల్లర్ ఆఫ్ సౌత్ సినిమాగా మారిపోతున్న ఆ బ్యూటీ ఎవరో చూద్దామా?
కొందరు హీరోయిన్లకు అదృష్టం కాస్త ఆలస్యంగా తలుపు తడుతుంది. ఇప్పుడు మీనాక్షి చౌదరి విషయంలోనూ అదే జరుగుతోంది. 2021లో సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ రవితేజ ఖిలాడిలో నటించారు. కానీ రెండూ ఫ్లాప్ అవ్వడంతో ఈమెపై చర్చ జరగలేదు. హిట్ అయినా కరెక్ట్ బ్రేక్ అయితే రాలేదు ఈ బ్యూటీకి. శ్రీలీల జోరు కాస్త తగ్గుతూ ఉండడంతో ఇప్పుడు మీనాక్షి పేరు గట్టిగా వినిపిస్తోంది. పైగా మొన్న గుంటూరు కారంలో శ్రీలీలతో పాటు నటించారు ఈ బ్యూటీ. ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ ఇచ్చినప్పటికీ బాగానే రిజిస్టర్ అయ్యారు ఈ భామ. ప్రస్తుతం చేతి నిండా సినిమాలున్నాయి మీనాక్షి చౌదరికి. తెలుగుతో పాటు తమిళంలోనూ దున్నేస్తున్నారు. దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి, లక్కీ భాస్కర్తో పాటు విశ్వక్ సేన్ మెకానిక్ రాఖీ, వరుణ్ తేజ్ పాన్ ఇండియన్ మూవీ మట్కాలోనూ హీరోయిన్గా నటిస్తున్నారు మీనాక్షి చౌదరి. ఇక విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న గోట్లోనూ మీనాక్షియే హీరోయిన్. ఈ సినిమాకు 2 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తోంది. ఇవన్నీ హిట్ అయితే అమ్మడి రేంజ్ మరింత పెరగడం ఖాయం. గుడ్డిలో మెల్ల అన్నట్టు గత వారం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పుణ్యమా అని కొన్ని థియేటర్స్ అయినా హౌస్ఫుల్ అయ్యాయి. సింగిల్ స్క్రీన్స్ కళకళ్లాడాయి. కానీ 3 రోజుల తర్వాత ఎన్నికల ఫలితాల పుణ్యమా అని మళ్ళీ థియేటర్స్ ఖాళీ అయిపోయాయి. మరి ఈ వారం రాబోయే సినిమాలేంటి? థియేటర్స్ని ఫుల్ చేసేంత సత్తా వాటికుందా? జూన్ 4న ఎన్నికల ఫలితాలు రావడంతో రాజకీయ వేడి కాస్త తగ్గింది. దాంతో మళ్లీ సినిమాలపై మనసు పెడుతున్నారు ఆడియన్స్. ఈ వారం 4 సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో అందరి ఫోకస్ శర్వానంద్ మనమే సినిమాపైనే ఉంది. ఒకే ఒక జీవితం వచ్చిన 2 ఏళ్లకు మనమేతో వస్తున్నారు శర్వ. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించారు. మనమేతో పాటు ఈ వారమే వస్తున్న మరో సినిమా సత్యభామ. పెళ్లి తర్వాత ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు కాజల్. అలా ఈమె నటించిన సినిమా సత్యభామ. సుమన్ చిక్కాల తెరకెక్కించిన ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ కూడా బాగానే చేశారు కాజల్. ప్రీ రిలీజ్ వేడుకకు బాలయ్య రావడంతో సత్యభామపై ఆసక్తి పెరిగిపోయింది. జూన్ 7న వస్తున్న మరో సినిమా లవ్ మౌళి. జై సినిమాతో హీరోగా పరిచయమైన నవదీప్ లవ్ మౌళితో తనలోని 2.0 వర్షన్ పరిచయం చేస్తున్నారు. అవనీంద్ర తెరకెక్కించిన ఈ చిత్రంలో బోల్డ్ సీన్స్ కూడా బోలెడున్నాయి. ఇక మంగళవారం సక్సెస్ తర్వాత పాయల్ రాజ్పుత్ నటించిన రక్షణ సినిమా ఇదే వారం వస్తుంది. మరి వీటిలో ఏది ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుందో చూడాలిక. పెద్ద సినిమాలు చేయలేదు, స్టార్ హీరోలతో నటించలేదు, కానీ రావడమే టాప్ రేంజ్ స్టార్స్తో అవకాశాలు దక్కించుకున్నారు కొందరు హీరోయిన్స్. వాళ్ల చేతుల్లో ఉన్న ప్రాజెక్ట్స్ చూస్తుంటేనే వామ్మో అనిపిస్తుంది. ఆ సినిమాలు గాని హిట్ అయితే సింగిల్ మూవీతోనే ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయం. మరి అలాంటి బంపర్ ఆఫర్స్ పట్టేసిన హీరోయిన్స్ ఎవరు? మాళవిక మోహనన్. ఈ పేరు తెలుగు ఆడియన్స్ కు పెద్దగా పరిచయం లేదు, కానీ అవ్వడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు. ఎందుకంటే ఈమె చేతిలో ఉన్న సినిమా అలాంటిది. మరి ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న రాజా సాబ్తో టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు మాళవిక. అలాగే దేవరతో జాన్వీ కపూర్ టాలీవుడ్ పై కన్నేశారు. జాన్వీకి బాలీవుడ్ లో కోరుకున్న గుర్తింపైతే రాలేదు, కానీ తెలుగులో మాత్రం వచ్చి రాగానే ఎన్టీఆర్ తో దేవర, రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఈ 2 హిట్ అయితే అమ్మడి దశ తిరగడం ఖాయం. ఇక ప్రియాంక మోహనన్ కూడా అంతే. ఈమె చేతిలో ఆయుధం పేరు ఓజీ. దాంతోపాటు నాని సరిపోదా శనివారంలోనూ నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఓజీ ఫలితంతో పని లేకుండా ప్రియాంక రేంజ్ అమాంతం పెరిగిపోవడం ఖాయం. పవన్ క్రేజ్ అలా ఉందిప్పుడు. ఇక అషికా రంగనాథ్ కూడా అంతే. మొన్న నా సామిరంగాతో మొదటి హిట్ అందుకున్న ఈ భామ చిరంజీవి విశ్వంభరలో కీలక పాత్ర చేస్తున్నారు. ఈ భామలంతా చేస్తున్నది 1-2 సినిమాలే అయినా అవి హిట్ అయితే వాళ్ల రేంజ్ మారడం పక్కా. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జారిసోయో.